హలో అండి, నమస్తే. నేను మీ మస్తిపురం నాగేశ్చారి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. సో ప్రజెంట్గా ఇప్పుడు మేము కొండగట్టు నుంచి కాళేశ్వరంకి వెళ్తున్నాము. సో ఇప్పుడే నాది వర్క్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం దగ్గర దగ్గర 1:30 ఆ టైం అవుతుంది. ఇప్పుడే కొండగట్టు దగ్గర ఒక దగ్గర ఆగి నేను కొంచెం వర్క్ చేసుకున్నాను ఒక 2 అవర్స్. సో అక్కడ నుంచి ఇప్పుడు మేము కాళేశ్వరంకి వెళ్తున్నాము. సో రోడ్ అయితే బాగుంది. ఇంకోటి వర్షం పడి బంద్ అయింది ఒక దగ్గర. సో ఇదంతా కూడా ఇంకా వర్షం ఏం లేదు. సో మేమైతే ఇప్పటికైతే ప్రజెంట్గా మంచిగా వెళ్తున్నాము. సో ఇదంతా యాక్చువల్గా జగిత్యాలు. సో జగిత్యాల సిటీల నుంచి వెళ్తున్నాము. బైపాస్ ఉంది, కానీ నా కార్కి ఎక్స్ట్రా హెడ్లైట్ H3 మోడల్ది ఫిట్ చేసి ఉంటే, కానీ అందులో బల్బ్ ఎగిరిపోవడం వల్ల జగిత్యాల్లో తీసుకున్న మంచి పొజిషనము, కానీ బల్బ్ అయితే దొరకలేదు ఇక్కడ. ఇంకా మేము అటు నుంచి మళ్ళీ ఇంకోటి ఇక్కడ నుంచి ఇక్కడ కొడుతుంది కదా, అంతా షార్ప్ కనిపిస్తుంది. రోడ్ అయితే చూసారు కదా, ఎంత బాగుంది. ఫుల్ గ్రీనరీగా మంచిగా అనిపిస్తుంది. వర్షం పడి బంద్ అయినట్టుంది. అయితే ఇంకొకటి, ఇది మేము వెళ్ళే సైడు వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ వెళ్తున్నాము. సో వెస్ట్ సైడ్ ఏదైతే సూర్యాస్తమయం అవుతుందో, సో ఆ లైట్ ఫోకస్ అంతా ఈ చెట్ల మీద, ఈ గ్రీనరీ మీద పడి మంచిగా అనిపిస్తుంది. గ్రీనరీ అంటే మంచిగా పచ్చగా కనిపిస్తుంది. రోడ్డు కూడా అంత క్లారిటీ, అంత మంచిగా అనిపిస్తుంది. ఈ ట్రావెలింగ్ అయితే మాత్రం మంచిగా చాలా బాగా అనిపించింది నాకు, ఈ వర్షం పడి బంద్ కావడం వల్ల. ఇంకోటి, ఈ రోడ్డు కూడా ఓన్లీ 2 లైన్ రోడ్ అయినా సరే ట్రాఫిక్ కూడా లిమిటెడ్గానే ఉంది. దానికి తోడు మంచిగా అనిపిస్తుంది, బాగుంది. కాళేశ్వరం 553 కాళేశ్వరం దంతేవాడ సిరోన్ సైబు 49 సిరోన్. ఓకే, ఇది ఇక్కడ నుంచి పోతుంది. అది అక్కడ నుంచి వచ్చింది చూడు, ఇంతకు ముందు వచ్చింది. ఇది ఇక్కడ నుంచి పోతుంది. ఇది ఏమంటారు ప్రాణహిత. ఇది అదేమో గోదావరి. బాగా ఎట్లా వస్తుంది అందరు ఇప్పుడు. ఇదంతా మహారాష్ట్రనే. అది ఆ బ్రిడ్జ్ అవతలనేమో తెలంగాణ. మహారాష్ట్రకు వచ్చి మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ తెలంగాణకి వెళ్ళాలి. కంప్లీట్ మహారాష్ట్ర బార్డరు. అయితే ఇక్కడ మొత్తం తెలుగు నేమ్సే ఉన్నాయి. అక్కడ దాబా దగ్గర, అక్కడ ఇక్కడ తెలుగు పేర్లు ఉన్నాయి. పెట్రోల్ బంక్ అయితే బాగుంది. నేను సీట్లో లోపల పోయినా ఇష్టం. ఇగో ఈ వేడికి చూడ అసలు ఏం కనిపిస్తేనే లేదు. అదేమంటారు జిడ్డు, వేడి తేమ. ఇదే చూడు మళ్ళీ బ్రిడ్జ్.
అండి, కాళేశ్వరంకి వచ్చినాము కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. ఈరోజు గంగాహారతి 7 గంటలకు 7:30కు ఉంటుందంట, కానీ ఇప్పుడు టైం అయితే అయిపోయింది. మాకు తెలిసి గంగాహారతి మిస్ అయితే మేము మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, మొత్తం ఫుల్ జామ్ అయిపోయింది. ఆల్రెడీ వచ్చి కూడా దగ్గర దగ్గర 20 నిమిషాలు అవుతుంది. మెల్లగా మూమెంట్ ఉంది కానీ లాంగ్ డిస్టెన్స్ నుంచి పంపిస్తున్నారు వెహికల్స్ అన్ని, డైవర్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ జామ్ అయినందుకు. తీసుకుని ఉండాల్సింది, వీడియో తీసుకుని ఉండాల్సింది. మేము మొత్తానికైతే మస్కా కొట్టేసి లోపలికి వచ్చేసినాం. పార్కింగ్ దగ్గర నుంచి పుష్కర గట్ట వరకు అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ట్రై చేస్తున్నాం, మరి ఎంతవరకు పోగలుగుతామో. ఒక దగ్గర ఒడ్డెక్కిచ్చేసినాము. మీకు ఉండొచ్చినామని చెప్పి, కాకపోతే ఇంకా పోలీసు వాళ్ళు పోనీ ఎక్కువచ్చు అనుకున్నా కానీ ఎవరు లేరు. ఇక ముందర జెండా ఉంటుంది, దానికి బ్లూ కలర్ అనుకుంటా కార్ గుర్తుంది. ఇదే కదా. మేము యాక్చువల్గా ముందర ఈ కార్ని చూసి వచ్చినాము. మా పక్క నుంచి లోపలికి పోయిన తర్వాత ఏడవేటిరని చెప్పి చూస్తే మళ్ళీ ఒక ఒడ్డెక్కిచ్చేసి రోడ్డు మీదకి ఎక్కిండు. మొత్తానికైతే గంగాహారతికి అయితే వచ్చేసినామండి మేము. కరెక్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, మేము కూడా అప్పుడే రీచ్ కావడం జరిగింది. సో యాక్చువల్గా లేట్ అవుతున్నామేమో కానీ మేము ఒక దగ్గర పార్కింగ్ డైవర్షన్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఆ పార్కింగ్ ఆపినప్పటి నుంచి ఆపిన ప్లేస్ దగ్గర నుంచి కొంచెం ముందుకు ఒక ఒడ్డెక్కిచ్చి దిగిన తర్వాత మళ్ళీ మేము రోడ్ మీదకి రావడం జరిగింది. సో దానివల్ల మేము పుష్కర ఘాట్ వరకు అయితే తొందరగా రాగలిగాము. లేకపోతే నమస్తే జగదేక మాతః జగదేక మాతః జగదేక మాతః సరస్వతీ పుష్కరాలకు సంసిద్ధమైన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? పరమ పావన క్షేత్రమైన కాశీ నగర పాలకుడు కాలభైరవుడైతే, ఈ దక్షిణ కాశీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర పాలకుడు
సో ఇదండి, ఇక్కడ నుంచి మేము ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ మత్స్యపురం నాగేష్ చారి.